హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు మనం ప్రీవియస్ ఇయర్ జీకే క్వశ్చన్స్ అనేది చూద్దాం. ఇది రైల్వే ఎగ్జామ్స్కి, అలాగే ఇండియన్ నేవీ ఎగ్జామ్స్కి, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామ్స్కి ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఏ ఎగ్జామ్ రాసినా సరే ఈ టాపిక్ నుంచి 1 or 2 బిట్స్ అయితే పక్కాగా వస్తాయి. సో ఈ బిట్స్ ఎలా అడుగుతున్నారు, ప్రీవియస్ క్వశ్చన్స్ అనేది మనం చూద్దాం. అలాగే మన యొక్క ఛానల్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, డెఫినెట్గా మీకు యూజ్ అయితే ఉంటుంది. ఫస్ట్, whose birth anniversary is celebrated as National Sports Day every year on 29 August. ఓకే, ప్రతి ఇయర్ 29 ఆగస్ట్ని ఎవరు బర్త్డే సెలబ్రేషన్ ద్వారా స్పోర్ట్స్ డే అనేది మనం సెలబ్రేట్ చేసుకుంటాం అని అడిగితే ధ్యాన్ చంద్ అనే వ్యక్తి, అతను హాకీ ప్లేయర్. సో అతని బర్త్డే సందర్భంగా మనం స్పోర్ట్స్ డే అనేది మనం సెలబ్రేట్ చేసుకుంటాం. అండ్ హూ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ టు విన్ ద ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్? సో బ్యాడ్మింటన్లో అనేసరికి మనకి సానియా మిర్జా, సైనా నెహ్వాల్ వీళ్ళు గుర్తొస్తారు. కానీ ఫస్ట్ ఇండియన్ ఎవరైతే ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో అన్ని మెడల్స్ గెలుచుకున్నారు అంటే ప్రకాష్ పడుకునే. నెక్స్ట్, ద పద్మ అవార్డ్స్ ఆర్ అనౌన్స్డ్ అరౌండ్ డాష్ ఎవ్రీ ఇయర్. పద్మ అవార్డ్స్, ఇప్పుడు పద్మశ్రీ అవార్డ్స్, పద్మభూషణ్ అవార్డ్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఎవ్రీ ఇయర్ ఎప్పుడు అనౌన్స్ చేస్తారు అని అడుగుతున్నారు. మనకి రిపబ్లిక్ డే రోజు పద్మశ్రీ అవార్డులు కానీ ఇవన్నీ కూడా మనకి అనౌన్స్ చేయటం జరుగుతుంది. నెక్స్ట్, హూ ఈజ్ ద ఫస్ట్ ఇండియన్ టు గెట్ ది ఐఎస్ఎస్ఎఫ్ బ్లూ క్రాస్? ఆన్సర్ వచ్చేసరికి అభినవ్ బింద్రా. యాక్చువల్గా అభినవ్ బింద్రాకి ఫస్ట్ గోల్డ్ మెడల్ ఇండివిజువల్గా వచ్చింది మనకి బీజింగ్ ఒలింపిక్స్లో. అండ్ ద అవార్డ్ గివెన్ టు ద బెస్ట్ కోచ్ అమాంగ్ కోచెస్ ఆఫ్ ఆల్ ద డిఫరెంట్ గేమ్స్ ఈజ్ నోన్ యాజ్. సో కోచ్లకి ఇచ్చే అవార్డ్ ఏంటి అంటే ద్రోణాచార్య అవార్డ్. నెక్స్ట్, who among the following was the first recipient of the రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డ్? సో స్పోర్ట్స్కి ఏ అవార్డు ఇస్తారంటే ఖేల్ రత్న అవార్డ్స్ ఇస్తారు. అది రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు ఇస్తారు. మన ఇండియాలో ఫస్ట్ ఎవరికి వచ్చింది అంటే వి అరవింద్ అనే వ్యక్తికి వచ్చింది. నెక్స్ట్, హూ బికేమ్ ద ఫస్ట్ జిమ్నాస్ట్ టు రిసీవ్ ద రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డ్? జిమ్నాస్టిక్స్ ఉంటారు కదా, వాళ్ళలో ఫస్ట్ ఎవరికి వచ్చింది రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు అంటే దీపా కర్మాకర్. అండ్ విచ్ ఇయర్ వేర్ ద ఫస్ట్ మోడర్న్ సమ్మర్ ఒలింపిక్స్ హెల్డ్? సమ్మర్ ఒలింపిక్స్ ఏ ఇయర్లో జరిగాయి అని అడుగుతున్నారు. ఫస్ట్ మొట్టమొదటిగా 1896, ఇది ఎథెన్స్లో, గ్రీస్లో జరిగింది. ఇన్ విచ్ సమ్మర్ ఒలింపిక్స్ గేమ్స్ డిడ్ పిటి ఉషా మిస్ ద బ్రాంజ్ మెడల్ by 0.01 seconds in the women 400 meters hurdles race? సో పిటి ఉషా బ్రాంజ్ మెడల్ మిస్ అయింది 0.01 సెకండ్స్లో 400 మీటర్స్ రన్నింగ్లో. అది ఏ ఇయర్ అంటే 1984. ద టర్మ్ పుట్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద స్పోర్ట్స్ అంటే స్పోర్ట్స్ టెర్మాలజీ అనమాట ఇది. ఆన్సర్ వచ్చేసరికి గోల్ఫ్. ద టర్మ్ చెర్రీ పికింగ్ ఈజ్ యూజ్డ్ ఇన్ విచ్ స్పోర్ట్? ఆన్సర్ వచ్చేసరికి బాస్కెట్బాల్. హూ అమాంగ్ ది ఫాలోయింగ్ ఈజ్ ద ఓన్లీ ఇండియన్ టు హ్యావ్ వన్ ద అమెచ్యూర్ వరల్డ్ టైటిల్ ఇన్ బోత్ స్నోకర్స్ అండ్ బిలియర్డ్స్? ఆన్సర్ వచ్చేసరికి పంకజ్ అద్వానీ. ద టర్మ్ డాల్ఫిన్ కిక్ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ స్పోర్ట్? ఆన్సర్ వచ్చేసరికి స్విమ్మింగ్. సాసర్ కప్ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ స్పోర్ట్స్? ఆన్సర్ ఫుట్బాల్. సంతోష్ ట్రోఫీ దేనికి సంబంధించింది అని అడుగుతారు, ఫుట్బాల్. పాన్ సింగ్ తోమర్ హూ వాజ్ ఏ 7-time నేషనల్ ఛాంపియన్ వాజ్ అసోసియేటెడ్ విత్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్పోర్ట్స్? స్టిప్లికేస్.
And which of the following sport is played in velodrome? ఆన్సర్ వచ్చేసరికి వెలోడ్రామ్ అనేది ఏ ప్లేయర్కి సంబంధించి అంటే ఇది ఏ టర్మ్ అంటే సైక్లింగ్. అండ్ నెక్స్ట్ ద హెల్మెట్ ద హెల్మెట్ ఆఫ్ వికెట్ కీపర్ ఈజ్ కెప్ట్ ఆన్ ది గ్రౌండ్ అండ్ ద బాల్ దట్ ది బ్యాట్స్మెన్ స్ట్రైక్స్ హిట్స్ ద హెల్మెట్. హౌ మెనీ పెనాల్టీ రన్స్ ఆర్ గివెన్ టు ది బ్యాటింగ్ టీమ్ ఫర్ ది అక్కరెన్స్? టోటల్గా 5 రన్స్ ఇస్తారు. అంటే మనం ఇంటర్నేషనల్లో క్రికెట్ ఆడేటప్పుడు కీపర్ అనే వ్యక్తి హెల్మెట్ని కిందన పెట్టేస్తారు. కిందన పెట్టి మామూలు క్యాప్తో కీపింగ్ చేస్తారు. ఒకవేళ బాల్ మిస్ అయ్యి హెల్మెట్కి తగిలితే పెనాల్టీ 5 రన్స్ అనేది ఇస్తారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విత్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్పోర్ట్స్ ఇన్ ద టర్మ్ జాబ్ అసోసియేటెడ్? ఆన్సర్ బాక్సింగ్. విత్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్పోర్ట్స్ ఈజ్ ద టర్మ్ బిబ్ BIB is associated with running? With which of the following sports is the term tumble turns? Tumble turns అనేది స్విమ్మింగ్. అండ్ ట్విడిల్, ఈ టర్మ్ ట్విడిల్ అనేది ఏ స్పోర్ట్స్ సంబంధించిందంటే టేబుల్ టెన్నిస్. కోనేర్ హంపి ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్పోర్ట్స్ అంటే చెస్. అండ్ ద టర్మ్ అడ్రస్ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్పోర్ట్స్ అంటే గోల్ఫ్. ద టర్మ్ జామింగ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్పోర్ట్స్ అంటే లాన్ టెన్నిస్. జామింగ్ అంటే లాన్ టెన్నిస్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్పోర్ట్స్ ఇస్ ద డెర్బీ ట్రోఫీ? డెర్బీ ట్రోఫీ అనేది దేనికి సంబంధించింది అంటే హార్స్ రేసింగ్. ఇది 2009 జీడీలో అడిగారు. అండ్ నెక్స్ట్, ఇన్ విచ్ ఇయర్ డిడ్ ఇండిపెండెంట్ ఇండియా విన్ ద ఫస్ట్ ఒలింపిక్ గోల్డ్ మెడల్? ఎప్పుడు గెలిచిందంటే 1948 హాకీ. ఏ మైనర్ planet is named after which of the following legends? Answer is Vishwanath Anand. Indian Olympic Association expressed interest to host the Summer Olympics. Answer 2032లో మన ఇండియాలో సమ్మర్ ఒలింపిక్స్ అనేది కండక్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ వాజ్ ప్రీవియస్లీ కాల్డ్ ఖేలో ఇండియా స్కూల్ గేమ్స్. హూ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు విన్ ఒలింపిక్ మెడల్? ఒలింపిక్ మెడల్ ఫస్ట్ ఎవరు గెలిచారంటే కర్ణం మల్లేశ్వరి. హూ అమాంగ్ ది ఫాలోయింగ్ ది హైయెస్ట్ రేటెడ్ విజువల్లీ ఇంపైర్డ్ చెస్ ప్లేయర్ ఇన్ ఇండియా? ఆన్సర్ ఈస్ దర్పణ్ ఇనానీ. డాష్ వాజ్ ద ఇండిపెండెంట్ ఇండియాస్ ఫస్ట్ ఇండివిజువల్ ఒలింపిక్ మెడలిస్ట్? కేరి జాదవ్. ద టర్మ్ టైమ్ ట్రయల్ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్పోర్ట్స్? ఆన్సర్ ఈస్ సైక్లింగ్. Which of the following is referred to as Dining Express? Hima Das. And how many players are there in Coco? Cocoలో ఎంతమంది ప్లేయర్స్ ఉంటారు అంటే 12 players. Which of the following game is originated in India? Chess. First modern Olympic Games was held in which of the following cities? Athens, Greece లోను. And which of the following trophy or cup is associated with game bridge? Answer is Halka Trophy. FIFA is established in? Answer France. Which of the following country hosted first South Asian Games? First South Asian Games answer వచ్చేసరికి నేపాల్. నెక్స్ట్, which of the following awards are given to recognize players lifetime achievement sports? Answer is Dhyan Chand Award. Where is the Ronald Garros Grand Slam of tennis held? Answer is Paris. Which of the following sports is not been played at the Olympics since 1900? Answer is cricket. Who became the first player of Indian origins to play the NBA game? Sim Pular. Who was the first Indian rower to win a gold of Asian Games in the year 2010? Bajrang Lal Thakur.
So International Kabaddi Federation was founded in which year? Answer is 2004. In which city the Summer Olympics Games 2024 to be held? Answer Paris. Sultan of Johor Cup is tournament of which sports? Hockey. Who hold the record scoring of the fastest goal in the 11th second in the FIFA World Cup match? Answer is Hakan Sukar. The major component of the modern Olympic gold medals is answer silver. Which of the which is the only Indian to have won an individual Olympic gold medal? Answer Abhinav Bindra అండ్ కర్ణం మల్లేశ్వరి. ఇక్కడ కర్ణం మల్లేశ్వరి అన్నీ ఇచ్చారు, కాకపోతే గోల్డ్ మెడల్ అనేది ఫస్ట్ మనకి వచ్చింది అభినవ్ బింద్రాకి.